ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా శనివారం ముమ్మిడివరం పోలమ్మ చెరువు గట్టున ఉన్న నందమూరి తారక రామారావు విగ్రహంకు ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులు దాట్ల బుచ్చిబాబు ఆధ్వర్యంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి ఘనంగా జరిగింది. ముందుగా తారక రామారావు విగ్రహంకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. బుచ్చిబాబు మాట్లాడుతూ ఎన్టీఆర్ బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి అని, కూడు గూడు గుడ్డ ప్రతి పేదవాడికి కల్పించాలని, ఆకలితో ఉన్న ప్రతి పేదవాడికి పట్టడనం పెట్టేలా ప్రభుత్వాలు ఉండాలని, బడుగు బలహీన వర్గాలందరికీ సంక్షేమ కార్యక్రమాలు దేశంలోనే మొట్టమొదటిగా స్వర్గీయ ఎన్టీఆర్ ఏర్పాటు చేశారని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ నవ్యాంధ్రప్రదేశ్లోనూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు స్వర్గీయ ఎన్టీఆర్ స్ఫూర్తితో సంక్షేమ పథకాలు పేద ప్రజలకి అమలు చేస్తున్నారని, ఆయన ఆంధ్రప్రదేశ్లోనే కాక జాతీయ రాజకీయాల్లో కూడా మహోన్నతమైన కీర్తి గడించారని బుచ్చిబాబు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ అధ్యక్షుడైన చంద్రబాబు రామారావు గారు మన తెలుగు ప్రజల గురించి, తెలుగువారి ఆత్మగౌరవం కాపాడటం గురించి ఆ రోజు పార్టీని పెట్టి రాజకీయ రంగాన్ని కొత్త మలుపులు తీసుకొచ్చి మరి ఆ రోజు ₹2 కిలో బియ్యం, కూడు గూడు గుడ్డ ఉండాలన్న ఉద్దేశంతో పేదరికాన్ని అందరినీ కూడా తరిమి కొట్టి అందరినీ సమానంగా ముందు తీసుకెళ్లాలని చెప్పి తెలుగుదేశం పార్టీని స్థాపించి మన తెలుగు రాష్ట్రాన్ని ఎంతో గౌరవం తీసుకొచ్చిన ఎన్టీ రామారావు గారికి మరి ప్రతి సంవత్సరం మనం ఘనమైన నివాళులు అర్పించుకుంటాం. మరి జయంతి వచ్చినా వర్ధంతి వచ్చినా మన ముమ్మిడివరం నగర పంచాయతీ కూడా నిజోత్సవ విగ్రహం పెట్టుకోవడం జరిగింది. మరి పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే బడుగు బలహీన వర్గాలందరినీ కూడా ఎప్పుడు అన్ని రకాలుగా ఆదుకునే పార్టీ. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఏదైతే హామీలు ఇచ్చామో అన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ఒక పక్క అమరావతి, ఒక పక్క పోలవరం, ఒక పక్క ఇండస్ట్రీస్ పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వ సహకారంతో మళ్ళీ రాష్ట్రానికి 24/7 24 గంటలు కష్టపడే మన ముఖ్యమంత్రి రావడం మళ్ళీ రాష్ట్రానికి ఒక అదృష్టం. మరి అదే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి సహకారం మనకి చేయటం వల్ల ఈరోజు మన రాష్ట్రం కూడా ప్రగతి బాటలో ముందుకెళ్తున్నాం. ఎందుకంటే గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ ప్రభుత్వంలో రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేయడం వల్ల అదే ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నష్టపోయాం. కాబట్టి మళ్ళీ అనుభవజ్ఞమైన ముఖ్యమంత్రి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నిచ్చు ఈ రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర ప్రజల గురించి కష్టపడుతున్నారు. కాబట్టి మరి ఈరోజు ఎన్టీ రామారావు గారు వర్ధంతి సందర్భంగా మన ముమ్మిడివరంలో అందరూ కూడా ఘనమైన నివాళులు అర్పించుకుంటూ ఏదైతే పార్టీ సిద్ధాంతం ఉందో మరి ప్రతి 2 సంవత్సరాలకి సభ్యత్వం నమోదు, మరి ఈసారి కోటి సభ్యత్వాలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ ఏకైక ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా కోటి సభ్యత్వంలో పార్టీ లేదు. ఇది ఒక తెలుగుదేశానికి గౌరవం దక్కింది. మరి అదేవిధంగా ప్రతి 2 సంవత్సరాలకి కూడా ఈ స్థానిక సంస్థల మరి ఈ గ్రామ కమిటీ అధ్యక్షులు కానీ, మండల కమిటీ కానీ, స్టేట్ కమిటీ కానీ, మరి రాష్ట్ర కమిటీ అన్ని కమిటీలు కూడా మళ్ళీ పునర్నిర్మించుకోవాలని చెప్పి మన చంద్రబాబు నాయుడు గారు రాజేంద్రకి ఈరోజు ముమ్మిడివరంలో మరి ఎన్టీ రామారావు ఘనమైన నివాళులు అర్పించుకోవడం, ఈ కార్యక్రమంలో పాల్పంచిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తాను. Hey.